ఆ కృష్ణుడి పట్ల వీరుకున్నటువంటి అనుబంధం భౌతికమైనటువంటి బంధము కాదు. అది ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సర్వజీవుల హృదయంలో ఉన్నటువంటి ఏ పతి ఉన్నాడో విశ్వపతి, ఆ పతిని పతి కావాలని కోరుకుంటున్నారు వారు. అందుకు వారు సర్వస్వంగా కృష్ణుని భావించడం చేత వారు ఒక వ్రతాన్ని చేశారు. ఆ వ్రతం పేరు కాత్యాయని వ్రతం. అమ్మవారిని పూజ చేస్తున్నారండి. ఎవరైనా సరే వారు అనుకున్న వివాహం కావాలంటే అమ్మవారి కృప ఉండాలట. అందుకు ఆర్యాదేవి అయినటువంటి కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఈ కాత్యాయని వ్రతం విధానం ఒకటి ఉన్నది. అది ధనుర్మాస వ్రతమని, మార్గళి వ్రతము అని చెప్పబడుతూ ఉంటుంది. హేమంత ఋతువులో ఈ వ్రతాన్ని చేస్తారు. దాని ప్రాతకాలంలో లేచి నదిలో స్నానము చేసి కాత్యాయనీదేవిని ఆరాధించి నిరంతరం కృష్ణస్మరణతోనే కాలం గడపడం వీళ్ళు చేస్తున్నది అది. ఈ వ్రతాన్ని ఆదర్శంగా తీసుకుని మళ్ళీ ఆ వ్రతాన్ని అనుసరించి రంగనాథుని వివాహమాడిన తల్లి గోదాదేవి, ఆండాళ్ళమ్మ త్వరలో ధనుర్మాసంలో ఆ వైభవం ఎలాగో మొదలు కాబోతున్నది. అంటే గోపీతత్వాన్ని ఆమె అనుసరించింది. ఇది మనం పరిశీలించవలసిన గొప్ప విషయం. ఇక్కడి నుంచి మనం గోపీతత్వంలోకి ప్రవేశిస్తున్నాం. గోపీతత్వము భక్తులందరూ ఆదర్శంగా తీసుకోవలసిన గొప్ప ప్రేమ, గోపీ ప్రేమ. దాని యొక్క పరాకాష్ఠ దశ రేపటి రోజున మనం దర్శించబోతున్నాం. మొత్తం మీద గోపికల యొక్క ఆ వ్రత నిష్టని చూడాలి. కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. అమ్మవారి యొక్క మూర్తిని వాళ్ళు తయారు చేసి, అంటే ఆ నదీ తీరంలో, యమునా నదీ తీరంలో మట్టితో అమ్మవారి యొక్క మూర్తిని చేసి దానికి పూజ చేసి సురభి కుసుమ గంధంబులిడి ధూపదీపంబులిచ్చి బహువిధ ఉపాహారంబులు సమర్పించి ఒక మంత్రాన్ని చెప్తున్నట్టు వాళ్ళందరూ కూడా. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మేకురు తే నమః. ఇది గొప్ప మంత్రం అండి. ఏదో గోపికలకైతే సరిపోయింది కానీ మనకు కాదు అనుకోవద్దు. నారాయణుడు పతి కావడం కంటే గొప్ప యోగం ఇంకేం కావాలండి? నారాయణుడు పతి కావడం అంటే తన సర్వస్వము నారాయణుడే అనేటువంటి స్థితి కలగాలి. అలాగే కృష్ణుడే సర్వస్వము, కృష్ణుడి వారము మేము. ఇది చాలా గొప్ప విషయం. కృష్ణుడు వారము మేము, అదేవిధంగా కృష్ణుడు మావాడు అనే భావం ఇది. అది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః. నందగోపసుతుడైన కృష్ణుని మాకు పతిగా చెయ్యమ్మా అని కాత్యాయని దేవికి నమస్కారం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా. ఇలాగ వీళ్ళు నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేస్తున్నారు. ఉషస్యుత్థాయ గోత్రైస్వైః అన్యోన్యాబద్ధ బాహవః కృష్ణముచ్చైర్జగుర్యాంత్యః కాళింద్యా స్నాతు మన్వహం. ఇక్కడ నేను సంస్కృత శ్లోకాలు చదువుతూ, అంటే మూలంలో ఉన్న శ్లోకాలు కూడా తీసుకొచ్చి చెప్తున్నాను దాని అంతరార్థాలు గ్రహించడానికి. ఉషసి ఉత్థాయ, ఉషక్కాలంలో నిద్రలేచి వీరందరూ కూడా ఒకరినొకరు నిద్రలేపుకుని, ఇలాగే ఆండాళ్ళమ్మ పాసురాలు కూడా కనిపిస్తాయి మనకి. చాటి వాళ్ళందరినీ లేపి ఆవిడ స్నానానికి వెళుతుంది. నిజంగా విల్లిపుత్తూరులో అందరూ కలిసి ఆమెతో స్నానం చేశారో లేదో మనకు తెలియదు, కానీ ఆండాళ్ళమ్మ భావనది. ఇలా అందరూ కలిసి స్నానానికి వెళుతున్నట్లుగా వెళ్ళడం. ఇందులో ఒక అంతరార్థం ఉన్నది, ఆధ్యాత్మికమైన అంతరార్థం. దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ ఘట్టం చాలా ముఖ్యమైన ఘట్టం భాగవతంలో. ఈ విధంగా వారందరూ కూడా కృష్ణం ఉచ్చైర్జగుర్యాంత్యః, కృష్ణ పరమాత్మ గురించి గానము చేస్తూ వెళ్ళి స్నానాలు చేసేట. వ్రతం నెల రోజులు చక్కగా చేశారండి. వారి జలోచను పాడుచు వారి జలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే. ఎన్ని వారి వచ్చాయి ఇందులో చూడండి. పోతన గారి యొక్క పద్య సౌందర్యాన్ని కూడా ఇందులో చూడాలి. వారిజలోచను పాడుచు, వారిజలోచనుడు అంటే పద్మనేత్రుడైనటువంటి కృష్ణ పరమాత్మ గురించి గానం చేస్తూ వారి వారికి వెట్కన్, వారి వారికి ఆనందాలు కలిగేలాగా వారి విహారము సల్పిరి. వారి అంటే నీరు అని కూడా అర్థం ఉన్నది. వారి విహారము సల్పిరి అంటే జలకముల్లో విహారాలు చేశారు. వారి విహారములు జగతి వారికి కలవే. అయ్యా, ఈ రికార్డింగ్ వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక నిశ్చయంగా ఉంటే వాళ్ళ నుంచి నేను తెచ్చుకున్న ఏకాగ్రతను నిలపగలను దయచేసి. విష్ణు వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే. అది చెప్తున్నారు ఇక్కడ. వారి విహారములు, వారి విహారములు అనే వాటికి ముందు అర్థం నీటిలో విహరించడం, రెండవ అర్థం వారి విహారములు అంటే గోపికల యొక్క సంచారము జగతి వారికి కలవే అంటున్నారు ఇక్కడ. అంటే లౌకికులకి ఉంటుందా అలాంటి విహారం అన్నాడు ఇక్కడ. అంటే గోపికల యొక్క భావము, గోపికల యొక్క నిష్ఠ, గోపికల యొక్క పద్ధతి సామాన్యులకు ఉంటుందా, లౌకిక విషయవాంఛలు ఉన్నవారికి ఉంటుందా అని జగతి వారికి కలవే అనే మాటలు ఇంత విశేషం చెప్పాడు. ఈ విధంగా వారు
స్నానాలు చేస్తూ ఉండగా నెల రోజులు పూర్తయింది. ఆఖరి రోజున వాళ్ళు ఒక ఉత్సాహం వస్తుంది. ఎప్పుడైనా సరే వ్రతం పూర్తయిపోతుందంటే ఒక ఉత్సాహం వస్తుందండి. ఆ ఉత్సాహం చేత ఏం చేశారంటే, కృంకులిడ జలంబున సొచ్చి వలువలు విడిచి జలంబున సొచ్చి అంటే వస్త్రరహితంగా స్నానం చేస్తున్నారట ఆఖరి రోజున. ఇది కూడదు. వ్రతం చేసేవాళ్ళు వస్త్రరహితంగా ఎప్పుడు స్నానం చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రాత్రి స్నానం చేసిన దోషం, అలాగే వస్త్రరహితంగా స్నానం చేసిన దోషమని వేదం చెప్తోంది. ననక్త స్నాయాం ననగ్న స్నాయాం, ఇది వేదవచనం. ననక్త స్నాయాం, రాత్రిపూట తలంటు స్నానాలు ఇత్యాదులు చేయరాదు. ఏదో వేసవిలో ఒళ్ళు కడుక్కోవడం వేరే విషయం, కానీ స్నానక్రియగా రాత్రి చేయరాదు. అదేవిధంగా వస్త్రరహితంగా స్నానం చేయరాదని వేదమాత శాసిస్తున్నది. అందులో వ్రత నియమంలో ఉన్నవారు కానీ ఇలాంటి నియమాలు తప్పితే వ్రతభంగం జరుగుతుంది. కనుక వీళ్ళు ఉత్సాహంతో వ్రత నియమం తప్పి స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ వైపు వచ్చి వీళ్ళ వస్త్రాలు అపహరించట. వీళ్ళ స్నానములు పూర్తయ్యాక దూరంగా పెట్టుకున్న ఆ వస్త్రములను తీసుకువెళ్ళిపోతున్న కృష్ణుడిని చూశారు. మా వలు ముట్టకు మామా కొని పోకు మన్నింపదగన్ మా మానమేల కొనియదు మా మానసహరణ మేల మానుము కృష్ణ, మా మానసహరణ మేల మానుము కృష్ణ. ఆ వస్త్రాలను అపహరించగయ్యా, మా మనస్సు ఎలాగూ దొంగిలించావు, ఇప్పుడు వస్త్రములు కూడా దొంగిలిస్తున్నావు. కొంటివి మా హృదయంబులు, కొంటివి మా మనము లజ్జ, కొంటివి పలుకుల్, కొంటివిక ఎట్లు చేసేదో కొంటెవు కదా నిన్ను ఎరుగు కొంటిమి కృష్ణ. ఆ పదములు ఎంత అందంగా నడిపిస్తున్నారు చూడండి పోతన గారు. కొంటెవు కదా నిన్ను ఎరుగు కొంటిమి కృష్ణ అని అనగానే మందహాసం చేస్తూ అక్కడున్నట్ట ఆ చెట్టు కొమ్మపై స్వామి వాళ్ళతో చూసి చెప్తున్నాడు, మీరు నన్ను అనవసరంగా నిందిస్తున్నారు, కానీ మీరు చేసిన తప్పు మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ మోసంపు చింతింపరే అంటే మీరు చేసినటువంటి దోషాన్ని మీరు ఆలోచించడం లేదు. ఈ దోషం పోవాలి అంటే అంభోమధ్యంబున నుండి వెల్వడి వెసన్ పూర్ణేందు బింబాననల్ మీ చీరలు వచ్చి పుచ్చుకొనిడి మీకిచ్చేదని చెచ్చారని. ఆ నీటి మధ్యలోంచి ఉన్నవాళ్ళు ఉన్నట్లు వచ్చి ఈ వస్త్రములు తీసుకోండి మీకు ఇస్తానన్నారు. వెంటనే వాళ్ళు బతిమలాడుతున్నారు, ఇది తగునా అంటే ఇక్కడ స్వామి చక్కటి మాట చెప్తున్నాడు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయములు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణ లీలల్లో కొన్ని లీలల మర్మములు సరిగ్గా అర్థం చేసుకోలేక లౌకిక విషయవాసనలతో కుళ్ళిపోయిన బుద్ధులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వీటిని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి మన సమాధానం చెప్పుకోవడానికి ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా చూడాలి. చీరలు ఎత్తుకెళ్ళింది ఎవరు పతి కావాలని వీళ్ళందరూ వ్రతం చేస్తున్నారో వాడే, అది ముందు మర్చిపోలేదు. అది ఇక్కడ ఏ తరుణుడు మగడవుటకు మీ తపములు చెప్పుడు. వాళ్ళు అసలు కృష్ణుడితో చెప్పలేదు ఈ కోరిక, వాళ్ళ కాత్యాయనీదేవికే చెప్పుకున్నారు, కృష్ణుడితో చెప్పలేదు. కానీ సర్వాంతర్యామిని కృష్ణుడికి తెలియదా? వారి వ్రతాన్ని ఫలింపజేయదలుచుకున్న స్వామి ఇప్పుడు వారు చేసిన దోషం వల్ల ఇంతవరకు చేసిన వ్రతం నష్టం అయిపోతుంది. ఆ దోషం పోవడానికి స్వామి పని చేస్తున్నాడు. దీని ద్వారా వాళ్ళ వ్రతలోపాన్ని పోగొట్టి వ్రతాన్ని పరిపూర్ణం చేయదలుచుకున్నాడు స్వామి, అనుగ్రహిస్తున్నాడు. మరి ఇందులో స్వామికి ఏమైనా వికారం ఉందంటే ఆయన నిర్వికారుడు. ఆ నిర్వికారత్వానికి కూడా మనం ఇక్కడ సమాధానం చెప్పుకోబోతున్నాం. ఏ తరుణుడు మగడవుటకు మీ తపములు చెప్పుడింకా, ఎవరు మగడు కావాలని పని చేశారో అతన్నే వచ్చాను ఇక్కడికి అని చెప్పిన వెంటనే, పైగా మీరెందుకు సిగ్గుపడుతున్నారు, మీ మనస్సులో ఏముందో నాకు చెప్పడం లేదు, అయినా మీ యొక్క అంతరంగములు నాకు తెలుసులు, మీరు చేసిన తప్పు మీరు ముందు తెలుసుకోండి. అదేమిటి? వ్రతనిష్టలయ్యుండి వలువలు కట్టుక నీరు సొత్తురే మీరు నియతి తప్పి అంటే పద్ధతిని విడిచిపెట్టి వస్త్రరహితంగా నదిలో స్నానం చేయడం తగునా? ఇది కాత్యాయనీదేవి కల్లసేయుటగాక, కాత్యాయనీదేవి పట్ల మీరు అపచారం చేసినట్లే. ఈ రీతి నోమువారెందుగలరే, ఈ విధంగా నోముని పాడు చేసుకోవడం తగిన పనేనా? మీకు వ్రతఫలం చక్కగా కావాలి అంటే లజ్జ విడిచి చేతులెత్తి మ్రొక్కి దీన్ని పుచ్చుకోండి అన్నట్టు. ఇక్కడ ఈ ఘట్టాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు స్వామి ఇందులో విశేషం ఒకటి చెప్పాడు. అదేమిటంటే శరణాగతి. సాధారణంగా ఏదైనా ఒక వ్రతం చేసినా కర్మ చేసినా అందులో లోపం పోవడానికి చిట్ట చివరకు మా శ్లోకం చదువుతాం. యస్య స్మృత్యాచ నామోక్త్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం అని. అంటే చేసినటువంటి కర్మలో ఏదైనా లోపం ఉంటే అచ్యుత స్మరణ చేత ఆ లోపము నశించుగాక, వ్రతము పరిపూర్ణ ఫలమునిచ్చుగాక అని చెప్తున్నాం. ఆ అచ్యుతుడే ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడ వీళ్ళ యొక్క వ్రత లోపాన్ని
పూరించడానికి, సంపూర్ణమైన వ్రత ఫలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దానికి ఒకటే పని ఏమిటంటే వారు సంపూర్ణ శరణాగతితో కృష్ణుని శరణ వేడితే చాలు. పైగా లౌకికమైన ఏ కర్మలు చేసినా నియమ ప్రకారంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, లౌకికంగా ఒక కోరిక కోసం యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు అందులో ఏ విధమైనటువంటి క్రియాలోపం జరిగినా ప్రత్యవాయ దోషమనకు దోషం వస్తుంది. అందుకు చివరికి కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు, ఏ యజ్ఞం చేసినా ఏది చేసినా. కానీ మోక్షకాంక్షతో నిష్కామంగా చేసేటువంటి కర్మలకు మాత్రం ప్రత్యవాయ దోషం లేదు. వాడు నిష్కామంగా చేస్తున్నాడు, వాడికి చేస్తున్నానన్న అహంకారము లేదు, ఫలాకాంక్ష అంతకంటే లేదు. ఇది మోక్షకాంక్షతో జరిగేటువంటి విషయం. అటువంటి వాడికి ప్రత్యవాయ దోషం ఉండదు. ఇప్పుడు కృష్ణుడు వీళ్ళకి ప్రత్యవాయ దోషం లేకుండా చేస్తున్నాడంటే అంతరార్థం ఏమిటి అంటే, వీళ్ళు కోరుకున్న కోరిక బాహ్యంగా కృష్ణుడు పతి కావాలన్నట్లు కనిపించినా ఇది మోక్షకాంక్షయే. అది ఇందులో ఉన్నటువంటి మరొక అంతరార్థం. అందుకు ప్రత్యవాయ దోషం లేకుండా చేస్తున్నాడు. మరొక రహస్యం ఉన్నది. ఈ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు కృష్ణుడికి ఏమైనా వికారం ఉందా? ఏమీ లేదు. ఇక్కడ ఒక మంచి చర్చా గీతం మనకి కనిపిస్తుందండి. ఈ చర్చా గీతం నారాయణ తీర్థుల వారు కృష్ణలీలా తరంగిణిలో చాలా అద్భుతంగా రచించారు. ఒక చర్చా గీతం, సంవాద గీతం అంటారు దీన్ని. అంటే కృష్ణుడు గోపికల మధ్య ఒక మంచి సంభాషణ. ఆ సంభాషణని చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే దీనిలో తగిన తత్వాన్ని ఆయన చెప్తున్నారు. ఇందులో ధర్మంలో ఎక్కడా లోపం లేదండి. కృష్ణ కథలో ఈ ఘట్టంలో ఎక్కడా ధర్మలోపం లేదు. అదేవిధంగా యోగపరమైన వేదాంతపరమైన మర్మాలు ఉన్నాయి, రెండు విధాలుగా కనిపిస్తాయి. కృష్ణ కథలో ఎక్కడా కూడా ధర్మలోపం అనేది లేదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడా లేదు. అయితే తత్వపరమైన యోగపరమైన మర్మాలు కూడా ఉంటాయి. ఈ మర్మాలు ప్రతిష్ఠించడానికి ధర్మాన్ని దెబ్బతీయలేదు స్వామి, ఇది తెలుసుకోవాలి. చాలామంది తెలియక ఇవన్నీ ధర్మవిరుద్ధమైన అనుకుంటారు. ఇవి ధర్మవిరుద్ధములు కావు, ఇవి ధర్మసమ్మతములే. అందుకు ఇక్కడ స్వామి వాళ్ళ యొక్క వ్రతలోపం పూరించడానికి వచ్చాడు. పైగా ఆయన కోసమే వీళ్ళు వ్రతం పన్నారు కనుక ఆయన వచ్చాడు. ఇందులో ఈయన పరపురుషుడు కానే కాడు, ఇదొక విశేషం. పైగా ఇందులో ఏ వికారము లేనివాడు ఈయన, వికారరహితుడు. ఈ వికారరాహిత్య స్థితి తెలియాలి అంటే భాగవతంలో ఈ కథని చెప్తున్నటువంటి మహానుభావుడు గురించి మనం స్మరించుకోవాలి. ఈ కథ చెప్తున్న మహానుభావుడు ఎవరండి? శుకయోగీంద్రుడు. ఆయన ఎటువంటి వాడు? బ్రహ్మనిష్ఠుడు, సర్వం బ్రహ్మమయమని దర్శించేవాడు. సముడయ్యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసయ్యొంటివోవ మహాభీతి నొహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసమున్ను అట్టి వేదమయున్ మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ అని ఈ శుకయోగీంద్రుల వారిని నమస్కరించారు పోతన గారు. ఒకప్పుడు ఈ శుకయోగీంద్రుల వారు తన్మయులే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన సర్వం బ్రహ్మమయం జగత్ అనే స్థితిలో ఉన్నటువంటి వారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే వ్యాసులు వారు పుత్రమోహంతో ఓ కుమారా అని వెనకాల వెళుతూ ఉన్నట్టండి. ఆ వెళుతూ ఉన్న సమయంలో త్రోవలో ఒక కోనేరు, ఆ కోనేరులో కొంతమంది స్త్రీలు జరకాలాడుతున్నారు. ఈ శుకయోగీంద్రుల వారు వస్తూ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి నమస్కారం చేశారట, మహానుభావ అని. శుకయోగీంద్రులు గారు వెళ్ళిపోయారు. దూరం నుంచి వ్యాసుడు ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు, తన కుమారుడికి వీళ్ళందరూ కూడా నమస్కారం చేయడం. సరిగ్గా వ్యాసులు వారు అక్కడ చేరేటప్పటికల్లా వీళ్ళందరూ వ్యాసులు వచ్చారని సిగ్గుపడి వస్త్రాలని చక్కగా చుట్టుకుని వ్యాసుల వారికి నమస్కారం చేసేట. వ్యాసుడికి ఇది అవమానంగా తోచింది. యువకుడైన తన పుత్రుడు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇలాంటి జాగ్రత్తలేవి పడకుండా నమస్కారం అన్నారు. నేను కనబడేటప్పుడు మాత్రం చక్కగా వస్త్రాలని చుట్టుకుని సిగ్గుతో నమస్కారం చేస్తున్నారు. ఆయన దగ్గర లేని సిగ్గు నా దగ్గర వచ్చిందా అనుకున్నట్టు వ్యాసుల వారు అడిగాడు ఉండబట్టలేక, ఎందుకు మీరు ఇలా చేశారని. మహానుభావ, మీరు ఆగి మేము ఆడవాళ్ళమని నిన్ను అడిగారు. ఆయనకు ఆడామగా కూడా తేడా తెలియదు, సర్వం బ్రహ్మమేమని చూసేవాడు, అందుకు ఆయన దగ్గర సిగ్గు అనేది ఉండదు అనే మాట చెప్పారండి వాళ్ళు. ఈ కథను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కృష్ణ కథ బింబ కథ అయితే అది ప్రతిబింబ కథ. ఎప్పుడైనా ఒక కథలో సమస్యను పరిష్కరించాలంటే ప్రతిబింబ కథ ఆధారం తీసుకోవాలి. అలా మనం సమస్యను పరిష్కరించగలగాలి. ఏ పరమ పురుషుని నిరంతరం ధ్యానిస్తూ సుఖయోగీంద్రులు ఆ స్థితికి చేరారో ఆ పరమ పురుషుడు శ్రీకృష్ణుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పైగా కృష్ణావతారానికి మరొక విశేషం, యోగీశ్వరేశ్వరావతారము. యోగీశ్వరేశ్వర అవతారము ఈ మాట వ్యాసుడు స్వయంగా చెప్పాడు. యోగేశ్వరేశ్వర అనే మాట వేస్తాడు. యోగేశ్వరేశ్వరుడు అంటే యోగులలో గొప్పవాళ్ళని యోగీశ్వరులు అంటారు. ఆ ఈశ్వరులకే ఈశ్వరుడు అతను, యోగీశ్వరులకే ఈశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. కనుక మహాయోగి అయినటువంటి కృష్ణుడు నిర్వికారుడు. అలాంటి నిర్వికారుడైన కృష్ణ పరమాత్మకి ఈ వికారములేవి కూడా అంటవు. అది కూడా ఇక్కడ గ్రహించవలసిన మరొక అంశం. ఇప్పుడు ఈ సంవాద గీతంలో మనం ప్రవేశిస్తే చక్కటి సంవాద గీతం. పైగా నారాయణ తీర్థులు తెలుగువారని చెప్పుకున్నా మన యతీంద్రుడు, అది కూడా తెలుసుకోవాలి. ఆయన ఒక భావుకుడైన కవి కాదు, యతీంద్రుడు. యతి అంటే సన్యాసి, పైగా బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మవేత్త, సామాన్యుడు కాదు. అలాంటి బ్రహ్మవేత్త
అంటే ఇంచుమించు సుఖయోగీంద్రుడితో సమానమైనటువంటి నారాయణ తీర్థులు. ఈ మాట అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నారాయణ తీర్థుల వారు కృష్ణగానం చేస్తూ ఉంటే కృష్ణుడు బోలుడెన్ని రూపాలు తాను చుట్టూ తిరిగేవట్ట. ఒక ఆయన ఆ పాట రాసేవట్ట, ఇంకొక ఆయన తలూపుతుకు తాళం వేసేవట్ట, ఇంకొక ఆయన పొట్ట మీద కూర్చుని నృత్యం చేసేవట్ట. ఇలాగ అనేక రూపాలతో నారాయణ తీర్థులు కృష్ణ తరంగాలు గానం చేస్తుంటే అక్కడ ఉండేవట్ట. అలా నారాయణ తీర్థులు చెప్తున్నటువంటి విశేషంలో ఆవరణం మమ నహితే దాతుం భావయ గోపవధూజన బృంద, చాలా చక్కటి మాట చెప్పాడు. ఆవరణం మమ నహి తే దాతుం, మీరేమడిగారు? వస్త్రాలు ఇమ్మని అడుగుతున్నారు. వస్త్రం అనే శబ్దానికి ఆవరణం అనే మాట తీసుకున్నాడండి. ఆవరణం అంటే వస్త్రము అని అర్థం ఉన్నది, అంటే కప్పేది. ఆవరణ అంటే కప్పేది అని. మనం మనుషులందరికీ ఆవరణ వస్త్రం, వస్త్రము చేత మనందరం కప్పబడి ఉన్నాం. అందుకే ఆవరణం అంటే వస్త్రం అని అర్థం. కానీ ఆవరణం అనే శబ్దం వేదాంత పరిభాషలో ఆత్మకి ఆవరణములుగా ఉన్న మాయావరణముల్ని చెప్తున్నది. అంటే తాను కాని దానిని తాను అనుకోవడమే ఆవరణ దోషం. గుర్తుపెట్టుకోండి, తాను కాని దాన్ని తాను అనుకున్నాడు. ఉదాహరణకి దేహం తాను కాడు, కానీ దేహం ఆత్మకి ఆవరణ. దేహం ఆత్మకి ఆవరణ. ఆవరణైన దేహాన్ని ఆత్మయే అనుకుంటున్నాడు. ఇది అజ్ఞానం. ఎలాగంటే మనం బట్టలు వేసుకుని బట్టలే నేను అనుకోవడం ఎంత అజ్ఞానమో, ఈ దేహం నేను అనుకోవడం అంతే అజ్ఞానం. అలాగే దేహంతో పాటు దేహ సంబంధమైన మమ అహం వీటి నుంచి ఏర్పడిన మాయావరణములు చాలా ఉన్నాయి. ఈ మాయావరణముల నుంచి జీవుడు విముక్తుడైతేనే వాడు తరిస్తాడు. ఇందులో ఒక విశేషం ఉన్నది. మార్గళి వ్రతంలో ఒక అంతరార్థమును జాగ్రత్తగా చూద్దాం. ఇది కేవలం పరమాత్మ పతి కావాలని చేసేటువంటి ఒక స్త్రీలు చేసే వ్రతంగా తీసుకోవడానికి మాత్రమే లేదు. ఇందులో ఒక విశేషమైన భూమిక ఉన్నది. మార్గశీర్ష వ్రతం మనం కూడా పాటించాలి. అందుకే తిరుప్పావే గానం చేస్తూ చాలామంది పాటిస్తారు. ఏమిటి ఇందులో ఉన్న అంతరార్థం? దీని యొక్క అంతరార్థాన్ని పరిశీలిద్దాం. మార్గళి అంటేనే ఉషక్కాలం, బ్రాహ్మీ ముహూర్తంలో, మార్గశిర మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఉషక్కాలంలో స్నానానికి వెళ్ళారండి. అసలు సంవత్సరానికి ఉషక్కాలం ధనుర్మాసం. ఇది గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి ఉషక్కాలం ధనుర్మాసం. ఎందుకంటే ఉత్తరాయణం నుంచి సంవత్సరానికి పగల కింద లెక్క, దక్షిణాయనం రాత్రి కింద లెక్క. అవునా లేదా? చాలామంది పెద్దలకి తెలిసే విషయం. సంవత్సరంలో ఉత్తరాయణం పగల కింద, దక్షిణాయనం రాత్రి కింద లెక్క. ఉత్తరాయణం రాక ముందు వస్తుంది సరిగ్గా ధనుర్మాసం. అంటే సూర్యోదయానికి ముందు ఉన్న ఉషక్కాలం వలె ఉన్న ధనుర్మాసం. కనుక ధనుర్మాసమే బ్రాహ్మీ ముహూర్తం వంటిది. అందులో మళ్ళీ ఉషక్కాలను నిద్రలేవడం. బ్రాహ్మీ ముహూర్తం అంటే ధ్యాన యోగ్య కాలం. గుర్తుపెట్టుకోండి, ధ్యాన యోగ్య కాలం. ఆ సమయంలో మేల్కొనుట అంటే అర్థం జీవుడు బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖుడే ధ్యానానికి సిద్ధపడుట. ఇది దీనిలో తెలుసుకోవాల్సింది. ధ్యానానికి సిద్ధపడ్డాడు, అది మేల్కొనడం. ధ్యానానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడ్డప్పుడు అటు ఇటు చెదిరిపోతున్నటువంటి తన అంతఃకరణ వృత్తులని, అంటే మనోవృత్తులన్నింటినీ కూడగట్టుకుని ఆ ధ్యానంలో ప్రవేశించాలి. అందుకే అందరినీ నిద్రలేపి ధ్యానానికి వెళ్ళడం అంటే ఇది అర్థం. తన యొక్క మనోవృత్తులన్నింటినీ కూడగట్టుకుని ధ్యానంలో ప్రవేశిస్తున్నాడు. ఆ ధ్యానమే ఇక్కడ ధ్యానంలో మునగడం. ధ్యానంలో మునగడమే జలకాలాడడం, మరొకటి కాదు. ధ్యానంలో మునగడం. ఆ మునక వేసేటప్పుడు ఏం చేస్తున్నారండి? ఆవరణలు తీసేశారు. అందులో మునిగేటప్పుడు ఆవరణలు తీసేశారు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే పరమాత్మని ధ్యానించేటప్పుడు క్రమక్రమంగా నేను అనేటువంటి ఆత్మకి ఏవేవి ఆవరణలుగా ఉన్నాయో వాటన్నిటి కూడా విస్మరిస్తాడు, వాటన్నిటినీ కూడా పరిత్యజిస్తాడు. నేను దేహాన్ని, నాది ఈ ప్రపంచం అనే బాహ్య స్పృహలన్నీ విడిచిపెడతాడు. ఈ బాహ్య స్పృహలు విడిచిపెట్టడమే ఆవరణలు పరిత్యజించడం అంటే. ఇలా ఆవరణలన్నీ పరిత్యజించి ధ్యానంలో ఉన్నాడు. కానీ ఆ ధ్యానంలో చాలా కాలం ఉన్న తర్వాత కొంతసేపటికి మళ్ళీ బయటకు వస్తారు. అంతే కదండి, ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఈ విడిచిపెట్టినటువంటి ప్రాపంచిక విషయాల్లో మళ్ళీ పెట్టుకుంటారు. ఇది ఎలాంటిదంటే స్నానానికి దిగుతూ వస్త్రాలు ఒడ్డును విడిచిపెట్టి మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకున్నట్టే. కానీ పరమాత్మ ఏం చేశారంటే తన ధ్యానంలో మునిగిన వారికి మరి ఆవరణలు ఉండవు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన సందేశం. మరి వాళ్ళకి బాహ్యావరణలు లేవు, అది చెప్తున్నాడు. ఆ వస్త్రాలు అపహరించడంలో విశేషం. అందుకు ఆవరణం మమ నహిమే దాతుం భావయ గోపవధూజన బృంద, ఇది చెప్తున్నాడు స్వామి. భావయ, నేనన్న మాటలో అంతరార్థాన్ని భావించండి. నేనేమంటున్నాను? ఆవరణం మమ నహి, మీరు వస్త్రాలు ఇమ్మంటున్నారు, నాకు ఆవరణలు లేవు మీకు ఇవ్వడానికి అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. నాకు ఆవరణలు లేవు మీకు ఇవ్వడానికి అంటే పరమాత్మకి ఆవరణలు లేవు, ఆయన కప్పేదేమీ లేదు. పరమాత్మ వస్తువు అంటే ఆవరణలన్నీ తీసేశాక మిగిలేదే పరమాత్మ.